విశాఖలో ప్రేమోన్మాది దాడి కేసులో బాధితురాలి ప్రాణం కాపాడారు పోలీసులు. బైక్ పైనే గాయపడిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు ఎస్ఐ భాస్కర్. అంబులెన్స్ ఆలస్యమవుతుందని గమనించిన ఎస్ఐ సకాలంలో చొరవ చూపడంతో ఆమె ప్రాణాలు కాపాడగలిగారు. నిందితుడు దాడి చేసిన తరువాత స్నేహితుడికి బాధితురాలు ఒక వీడియో కాల్ చేసింది. అతడిచ్చిన సమాచారంతోనే 5 నిమిషాల్లో స్పాట్ కు చేరుకున్నారు పోలీసులు. అప్పటికే బాధితురాలి తల్లి మృతి చెందింది. అయితే ఆ యువతి మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులు చొరవ తీసుకుని బైక్ పైనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. విశాఖలో ప్రేమోన్మాది దాడి కేసులో బాధితురాలి ప్రాణం కాపాడారు పోలీసులు. బైక్ పైనే గాయపడ్డ బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు ఎస్ఐ భాస్కర్. అంబులెన్స్ ఆలస్యం అవుతుందని గమనించి హుటాహుటిన వెంటనే నిర్ణయం తీసుకుని సకాలంలో బాధితురాలిని ఆసుపత్రికి చేర్చారు. అయితే నిందితుడు దాడి చేసిన తరువాత స్నేహితుడికి బాధితురాలు వీడియో కాల్ చేసింది. ఆ స్నేహితుడిచ్చిన సమాచారంతోనే 5 నిమిషాల్లో పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. అప్పటికే బాధితురాలి తల్లి మృతి చెందింది. అయితే యువతి మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్న స్థితిలో చూసిన పోలీసులు బైక్ పైనే ఆమెను తీసుకుని ఆసుపత్రికి చేర్చారు. ఎస్ఐ భాస్కర్ తో మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఖాజా సిద్ధంగా ఉన్నారు. ఖాజా, తీవ్ర గాయాల పాలైన దీపిక బయటకు వచ్చింది. ఇక్కడ పోలీసులకి వీడియో కాల్ చేసి మరి ఇక్కడ స్పాట్లో పడిపోయింది. దీంతో అతి వేగంగా స్పాట్కు చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. హుటాహుటిన ఆమెకు ప్రత్యేకంగా బైక్పై ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దీపిక ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆమెకు మెరుగైన వైద్య సదుపాయాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం పిఎంపాలెం ఎస్ఐ భాస్కర్ ఉన్నారు. అతనే స్వయంగా కాల్ అందుకున్న వెంటనే ఆ క్షణాల్లో ఈ స్పాట్కు చేరుకొని ఆమెను హుటాహుటిన ఇక్కడ నుంచి వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. సార్, వాస్తవానికి మీకు ఎలా కాల్ వచ్చింది? ఏ విధంగా ఇక్కడ నుంచి ఆ టైంలో సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే మాకు స్టేషన్లో 130, 145 అరౌండ్ అండి. స్టేషన్లో ఉన్నాను నేను. నాకు 112 కాల్ వచ్చింది. మా హెడ్ కానిస్టేబుల్ గారు సార్ 112 కాల్ వచ్చింది మనకి. అమ్మాయి కొంచెం పేక గట్ట కోసారు, మదర్ కూడా కోసారని చెప్పి అంటున్నారంటే నేను అప్పుడే ఏంటి ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఏ నెంబర్ నుంచి వచ్చిందని తీసుకున్న తర్వాత అవతల ప్రవీణ్ అనే ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. అబ్బాయితో మాట్లాడితే నువ్వు ఎలా అమ్మా చెప్పగలుగుతున్నావు, నువ్వు సీన్లో లేవు కదంటే నాకు అమ్మాయి వీడియో కాల్ చేసింది సార్, కంప్లీట్గా బ్లడ్ అయ్యి ఉందని చెప్పేసి అంటే ఆ ఇల్లు ఎక్కడంటే పలానా చోట లొకేషన్ మీకు పెడతాను మీరు వెళ్ళండి అంటే ప్రవీణ్ అంటే అమ్మాయికి నైబర్ అని చెప్పాడు. ఇమీడియట్గా నా లొకేషన్ పెట్టడం, లొకేషన్కి వచ్చేటప్పటికి ఇక్కడే అమ్మాయి పడి ఉందన్నమాట. అమ్మాయి పడి ఉంటే ఇమీడియట్గా అమ్మాయి కూడా కంప్లీట్గా బ్లడ్ అనమాట, ఒళ్ళంతా బ్లడ్, బట్టలన్నీ తడిచిపోయాయి. అంబులెన్స్ కాల్ చేస్తే ఇంకా 20 మినిట్స్ టైం అంటున్నారు. సో ఇంకా సమయం హాస్పిటల్ కూడా నియర్ బై దగ్గరలో ఉంది. ఇక్కడ కూడా 10 మంది వరకు ఉంటారు కానీ ఎవరు కూడా చూస్తున్నారు తప్ప దాన్ని అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నటువంటి ఆలోచన అనేది వాళ్ళు ప్యానిక్. సమయంలో ఎలా తీసుకెళ్లారు మీరు? ఆ సమయంలో అంటే ఇమీడియట్గా నాతో పాటు ఉన్న సిబ్బంది విజయ్ గారు అని చెప్పి ఒక ఆయన కూడా ఉన్నారు. ఇమీడియట్గా ఇక్కడ బ్లడ్ హెవీగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల 4-5 క్లాత్స్ తీసుకొని పేక దగ్గర ఒక గట్టిగా క్లాత్ అట్టి పెట్టి చేతి దగ్గర కూడా కట్ చేయడం జరిగింది. అక్కడ కూడా గట్టిగా క్లాత్ పెట్టి అమ్మాయికి కూడా చెప్పాను, అమ్మ నీకేం కాదు తల్లి, నేను ఉన్నాను, నేను ఎలాగైనా నేను ప్రొటెక్ట్ చేయగలుగుతాను, నువ్వు కొంచెం ఓపిక పట్టమ్మా, మరి ఆటో రావడానికి అంబులెన్స్ రావడానికి టైం పడుతుంది, మనం 2 వీలర్ మీద వెళ్ళిపోదని చెప్పేసి ఆ అమ్మాయిని నా చేతుల మీద తీసుకుని నా ఒళ్ళో పెట్టుకుని 2 వీలర్ మీద డైరెక్ట్గా హాస్పిటల్ లోపలికి తీసుకుని వెళ్ళడం జరిగింది. నిందితుడిని గంటల్లో పట్టుకోవడం కానీ దీనిలో స్థానికంగా తీవ్ర ప్రశంసలు అయితే వ్యక్తమవుతుంది. మొత్తం మీద ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ప్రస్తుతానికి దీపిక ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, TV9 విశాఖపట్నం. దాడి జరిగిన ప్రదేశం నుంచి మనం CCTV విజువల్స్ ని కూడా చూడవచ్చు. దాడి చేసిన తరువాత అమ్మాయి కొంత దూరం నడుచుకుంటూ వచ్చింది. ఆ చుట్టుపక్కల వాళ్ళని సహాయం అడగడానికి పిలుస్తూ ఉన్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అయితే అక్కడే కుప్పకూలి పడిపోయింది ఆమె. ఈ లోపులోనే పోలీసులు విషయాన్ని తెలుసుకుని సంఘటనా స్థలికి చేరుకుని ఇమ్మీడియట్గా అంబులెన్స్కి కాల్ చేస్తే లేట్ అవుతుందని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను బైక్ పై ఎక్కించుకుని ఆసుపత్రికి చేర్చి ఆమె ప్రాణాల్ని కాపాడగలిగారు.